సిద్ధులు అంటే సిద్ధి పొందిన వారు అని అర్థం. అంటే ప్రకృతి శక్తులపై, తమ శరీరంపై మరియు మనస్సుపై పూర్తి నియంత్రణ సాధించిన మహోన్నతమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. భారతీయ సాంప్రదాయంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళ సిద్ధ సాంప్రదాయ ప్రకారం 18 మంది సిద్ధులు అత్యంత ప్రధానమైన వారు. వీరు తమ యోగ శక్తితో మరణాన్ని జయించి సమాజానికి వైద్యం, జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ఆ 18 మంది సిద్ధులు మరియు వారి విశిష్టతలు ఇక్కడ ఉన్నాయి. అగస్త్య సిద్ధర్ 18 మంది సిద్ధులకు నాయకుడు. సిద్ధ వైద్యానికి తండ్రిగా పరిగణించబడతారు. నాడి జ్యోతిష్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈయనే. బోగర్, ఈయన చైనా నుండి వచ్చారని చెబుతారు. పళనిలోని మురుగన్ విగ్రహాన్ని నవపాషణంతో తయారు చేసింది ఈయనే. రసవాదంలో ఈయన మేటి. తిరుమలూర్ తిరుమంతరం అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. అన్బే శివం అనే సూత్రానికి లోకాన్ని చాటారు. కోరంకర్ మూలికా వైద్యంలో నిష్ణాతులు. బోగర్ సిద్ధుడి శిష్యుడు. ఈయన పేరు మీదనే కోరక్కర్ మూలిక ప్రసిద్ధి చెందింది. ధన్వంతరి ఆయుర్వేద్యానికి అధిపతి. శస్త్రచికిత్స మరియు ఔషధ తయారీలో ఈయన నిపుణుడు. పతంజలి యోగ శాస్త్రానికి మూల పురుషుడు. యోగ సూత్రాలను రచించారు. ఈయన ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. రామదేవర్, ఈయన అరబ్ దేశాలకు వెళ్ళి యాకోబు అనే పేరుతో పిలువబడ్డారని, అక్కడ కూడా సిద్ధవైద్యాన్ని ప్రచారం చేశారని చెబుతారు. కొంకణర్, ఈయన ఇనుమును బంగారంగా మార్చే రసవాద విద్యలో నిష్ణాతుడు. సుమారు 3000 కంటే ఎక్కువ ఆధ్యాత్మిక కవితలు రాశారు. కమలముని యోగ సాధనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారు. తిరువారూరులో ఈయన జీవ సమాధి చెందారు. కుతంబై సిద్ధర్, ఈయన చిన్నపిల్లలు వేసుకునే కుతంబై ధరించేవారు. సంక్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సరళమైన పాటల రూపంలో ప్రజలకు అందించారు. వాల్మీకి రామాయణకర్త అయిన వాల్మీకి మహర్షి కూడా సిద్ధులలో ఒకరిగా పరిగణించబడతారు. మచ్చముని చేప కడుపులో ఉండి శివుడు పార్వతీదేవికి చెప్పే రహస్యాలను విన్నారని పురాణాలు చెబుతాయి. హఠయోగానికి ఈయనే మూలం. కదువేలి సిద్ధర్ నిరాకర భక్తిని ప్రచారం చేశారు. మనస్సుని ఎలా నియంత్రించాలో తన పద్యాల ద్వారా వివరించారు. పులిప్పాణి బోగర్ సిద్ధుడి శిష్యుడు. పులిని వాహనంగా చేసుకుని ప్రయాణించేవారని పేరు. జ్యోతిష్య శాస్త్రంలో ఈయనది అందవేసిన చెయ్యి. సత్తముని సిద్ధ రహస్యాలను అందరికీ అర్థమయ్యేలా గ్రంథస్థం చేశారు. రసవాదం మరియు ఔషధ విజ్ఞానంలో గొప్పవారు. అలుగుని సిద్ధర్, ఈయన తన పాటల ద్వారా భగవంతుని కోసం విలపిస్తూ భక్తిని చాటారు. అందుకే ఈయనకు ఆ పేరు వచ్చింది. ఇడైకాడర్ జ్యోతిషం ద్వారా భవిష్యత్తును ముందుగానే ఊహించేవారు. కరువు రాబోతుందని తెలిసి తన గొర్రెలను కాపాడుకున్న కథ ప్రసిద్ధి. శివవాక్యర్ కుల వ్యవస్థను, మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించిన విప్లవాత్మక సిద్ధుడు. శివవాక్యం ఈయన ప్రసిద్ధ రచన. సిద్ధులు నేటికి సూక్ష్మ రూపంలో హిమాలయాల్లో మరియు దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలలో సంచరిస్తూ లోక కళ్యాణం కోసం తప్పిస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సిద్ధులు తమ యోగ సాధన ద్వారా అష్టసిద్ధులు అనే అసాధారణ శక్తులను పొందారు. అనిమ శరీరాన్ని పరమాణువంతు చిన్నదిగా చేయడం. మహిమ శరీరాన్ని బ్రహ్మాండమంతా పెద్దదిగా చేయడం. లఘిమ శరీరాన్ని గాలి కంటే తేలికగా మార్చి ఆకాశంలో ఎగరడం. ప్రాప్తి విశ్వంలో ఎక్కడ ఉన్న వస్తువునైనా పొందడం. ప్రకామ్య ఆకాశంలో నడవడం లేదా నీటిపై నడవడం. ఈశత్వం సృష్టి, స్థితి, లయకారక శక్తులను పొందడం. వశిత్వం జంతువులను, మనుషులను, ప్రకృతిని వశం చేసుకోవడం. గరిమ శరీరాన్ని కొండంత బరువుగా మార్చడం. సిద్ధులు సాధారణ మనుషుల్లా మరణించరు. వారు జీవ సమాధి పొందుతారు. అంటే ప్రాణంతో ఉండగానే గుహలలో లేదా భూగర్భంలో సమాధిలోకి వెళ్ళి కొన్ని వేల ఏళ్ల పాటు ధ్యాన స్థితిలో ఉండిపోవడం. వారి శ్వాస అత్యంత నెమ్మదిగా సాగుతుంది. ఇప్పటికీ హిమాలయాల్లో, తమిళనాడులోని చతురగిరి కొండల్లో సిద్ధులు సూక్ష్మ రూపంలో సంచరిస్తారని భక్తుల నమ్మకం.